హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2 రోజుల క్రితం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పని గంటల పెంపుకు సంబంధించిన నిర్ణయం తీసుకుంది. 10 గంటల పాటు పని గంటలు పెరగబోతున్నాయి. ఇంతకుముందు 8 గంటలు ఉండే పని గంటలు కాస్త ఇప్పుడు 10 గంటలు కాబోతున్నాయి. దీనిపైన దుమారం రేగుతోంది. పని గంటలు పెంచడం అనేది సరైంది కాదు అంటూ ఆంధ్రప్రదేశ్లో కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి, ఆందోళన చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పుడున్న పని గంటల ప్రకారం వేతనం సరిగా ఇవ్వట్లేదు. కేంద్ర ప్రభుత్వం నిబంధనల మేరకు వేతనాన్ని ఇవ్వట్లేదు. వేతనాన్ని ఇవ్వకుండా ఉద్యోగుల్ని, సిబ్బందిని వేధిస్తున్న పరిస్థితులు చాలా చోట్ల ఉన్నాయి. 8 గంటలే పని విధానం ఉన్నప్పటికీ 10 గంటలు 12 గంటలు పని చేయిస్తున్న సందర్భాలు చాలా చోట్ల ఉంటున్నాయి. వాళ్ళకి సరైన రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు, లేబర్ డిపార్ట్మెంట్ కూడా ఫెయిల్ అవుతుంది. ఇలాంటి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో తాజాగా అఫీషియల్గా 10 గంటలు సమయం పెంచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ ఏంటి, ప్రభుత్వం ఎందుకు అసలు ఈ చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం వచ్చింది, ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకురావడానికి ముందున్న ప్రేరణ ఏంటి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇనిషియేషన్ ఏంటి, దీనికి సంబంధించి వీటన్నిటిపైన మాట్లాడదాం. మనతో పాటు సిఐటియు నాయకురాలు మణి గారు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మేడం నమస్తే. నమస్తే సార్. మేడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమేనా ఒక రాష్ట్రంగా దీన్ని అమల్లోకి తీసుకొచ్చింది? దీని బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెప్తారా? కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు దీనికి అనుమతి ఇచ్చింది ఏంటి అనేది? కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కార్పొరేట్స్ కి అనుకూలమైన ప్రభుత్వం అండి. అదానీ అంబానీలు తప్పితే కేంద్ర ప్రభుత్వానికి ఎవరు కనిపించరు. అందుకని మొత్తం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాల్లో 29 చట్టాలని 4 లేబర్ కోడ్స్ కింద మార్చారు. ఆ 4 లేబర్ కోడ్స్ లో ఒక లేబర్ కోడ్ లో ఏంటి అంటే వర్కింగ్ అవర్స్ ని పెంచాలి. అది 8 నుండి 10, 12 పెంచాలి అని చెప్పి ఆ లేబర్ కోడ్స్ లో ఉంది. ఓకే. దాన్ని మన కరోనా టైంలో పార్లమెంట్ లో దాన్ని ఆమోదం చేశారు. ఓకే. ఆ టైంలో చాలా గొడవలు కూడా జరిగాయి, ఆందోళనలు కూడా చేశారు కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా. కార్మిక సంఘాల నేతలు చేశాం, అవును, ఆమోదించారు. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. సెంట్రల్ గవర్నమెంట్ గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఓకే. మొత్తం దేశంలో ఉన్న కార్మిక సంఘాలు, ప్రధాన కార్మిక సంఘాలు, రాష్ట్రాల్లో ఉన్న సంఘాలు అన్ని కలిపి ఇప్పటికీ 1991 నుండి ఈ రోజు వరకు 22 సమ్మెలు చేశాం. ముఖ్యంగా మోడీ గారు వచ్చిన తర్వాత అతిపెద్ద సమ్మెలు చేశాం. 2 రోజుల సమ్మెలు, 1 రోజు సమ్మె దేశవ్యాప్తంగా. మొన్న జూలై 9వ తారీఖున జరిగిన సమ్మె దేశంలో 30 కోట్ల మంది పాల్గొన్నారు. లేబర్ కోడ్స్ ఇంప్లిమెంట్ చెయ్యొద్దు అని చెప్పి. దాంతో మోడీ గవర్నమెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు, చూస్తోంది అదును కోసం. కానీ మన చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారి దగ్గర మెప్పు కావాలి కదండి, మోడీ గారి దగ్గర శభాష్ అనిపించుకోవాలి కదండి. మన చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రో కార్పొరేటే. ఆయన తెల్లారు లేస్తే పెట్టుబడిదారులే కనిపిస్తారు, ఇంకెవ్వరూ కనిపించరు. అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చారు, వర్కింగ్ అవర్స్ ని 8 నుండి 10 గంటలు పెంచారు. తర్వాత ఏమో లేబర్ ఆఫీసర్ అనుమతితో ఇంకొక 3 గంటలు చేయించుకోవచ్చు అన్నారు. మొత్తం 13 గంటలు. వారంకి వచ్చేసరికి 48 గంటలే హైయెస్ట్. ఇంకా మేము పెంచినట్లు ఏముందని వాదిస్తున్నారు. వారానికి 48 గంటలు అంటే ఇది 5 రోజుల్లో పూర్తయిపోద్ది కదండి. మరి 5 రోజుల్లో పూర్తయిపోతే మీద 2 రోజులు సెలవిస్తారా? ఎక్కడైనా ప్రైవేట్ సంస్థలో ఓటీ ఇంప్లిమెంట్ అవుతుందా? లేదు. సాఫ్ట్వేర్ ఎస్టాబ్లిష్మెంట్ లో అత్యధిక మంది ఆడవాళ్ళు పనిచేస్తారు, మగవాళ్ళు పనిచేస్తారు. టౌన్స్ లో, ఫ్యాక్టరీస్ లో కూడా టౌన్స్ లో ఎక్కువ మంది పనిచేస్తారు. ఎక్కడైనా ఓటీ ఇంప్లిమెంట్ అవుతుందా? అసలు ఎక్కడైనా మినిమం వేజ్ చట్ట ప్రకారం ఇంప్లిమెంట్ అవుతుందా? 8 గంటలు పనిచేయడానికే శక్తి సామర్థ్యం లేని, అటువంటి తిండి లేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. మొత్తం వ్యవస్థే ఉంది. అవును. మానవ జాతే తన యొక్క శక్తి సామర్థ్యాన్ని తగ్గిపోతాం. అటువంటి టైంలో 13 గంటలు ఎకాఎక్కి పని చేయిస్తే ఏమవుతాం? ఇప్పుడు అఫీషియల్ గా 2 రోజుల క్రితం వరకు అఫీషియల్ గా 8 గంటలే పని. ఈ 8 గంటల పని దగ్గరే అదనంగా 1 గంట 2 గంటలో పని చేయించుకుంటారు. ఎక్కడ ఓటీ ఇవ్వరు. నీకు ఉద్యోగం కావాల్సి వస్తే మర్యాదగా పని చేసి వెళ్ళు అని చెప్తారు. ఇప్పుడు 8 గంటల నుంచి 10 గంటలు అఫీషియల్ చేసి ఇంకొక 13 గంటలు మీరు పర్మిషన్ తో పని చేయించుకోవచ్చు అంటే ఇంకా మనుషులెవరు మనుషుల్లో ఉంటారండి. చట్టాన్ని అమలు చేసే పారిశ్రామికవేత్తలు, చట్టాన్ని అమలు చేసే యజమానులు ఉంటే మీరు చెప్పినట్టు చట్టాన్ని పూర్తిగా తొంగలో తొక్కే యజమానులు, పారిశ్రామికవేత్తలు ఉన్న దేశం మంది, ఉన్న రాష్ట్రం మంది. పోనీ
పారిశ్రామికవేత్తల చట్టాన్ని ఉల్లంఘిస్తే, యజమానుల చట్టాన్ని ఉల్లంఘిస్తే ఒక్క యజమాని మీద చర్య ఉందండి? లేదు కదా. ఒక్క యజమాని మీద ఇగో వీళ్ళకి నువ్వు జీతం ఇవ్వలేదు, ఇదిగో ఇన్ని గంటలు అదనంగా పని చేయించుకున్నావు, లేదా పని చేస్తే ఇతను చనిపోయాడు, ఇగో మేము వీళ్ళకి చేస్తున్నాం అని ఒక్క యజమాని మీద కేసు. ఆల్మోస్ట్ అటువంటి చోట్ల పనిచేస్తున్న వాళ్ళంతా కైండ్ ఆఫ్ ఒక వెట్టి చాకరీ తరహాలోనే పనిచేస్తున్నారు. చూస్తున్నాం, చాలా సంవత్సరాలుగా చూస్తున్నాం. ఇప్పటికి 8 hours వర్కింగ్ అవర్స్ ఉంటేనే వెట్టి చాకరీ. ఇప్పుడు 13 గంటలు అయితే ఇది బానిసత్వమేనండి. ఇప్పుడు 10 గంటలు చెప్తున్నారు కాబట్టి 10 గంటలు 13 గంటలు డిఫరెన్షియేషన్ ఏంటి? ప్లస్ వారానికి 48 గంటలు అనేది యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంటుందని ప్రభుత్వం ఏ రకంగా చెప్తోంది? వారంలో కనీసం 7 రోజులు పనిచేస్తున్నారంటే 7 పదులు 70 గంటలు కదా. ఇది మోసం కదా, పక్కా మోసం కదా. ఒకసారి పులిగోన్లో తలపెట్టి పులిని తరొద్దు అంటే ఎక్కడ అవుతుందండి? వర్కింగ్ అవర్స్ పెంచేసి నువ్వు కార్మికులు దోపిడీ చేయొద్దు, ఓటీ ఇవ్వు అంటే ఏ యజమాని వింటాడండి? ఇంకా ఎక్స్‌ప్లాయిటేషన్ పెరిగిపోద్ది. 1886కి ముందు ప్రపంచంలో కార్మిక వర్గం ఇలాంటి పరిస్థితుల్లోనే ఉండేదండి. రోజు 14 గంటలు 15 గంటలు పనిచేసే పరిస్థితిలో ఉన్నప్పుడు అమెరికాలో గాని యూరోప్ లో గాని పెద్ద ఎత్తున రెవల్యూషన్ వచ్చి అనేక వేల మంది ఉరికంబాలకి వేలాడితే మేడే వచ్చింది. 8 గంటల పని, 8 గంటల విశ్రాంతి, 8 గంటల సాంఘిక జీవనం. అవును, అది పోరాడితేనే వచ్చిందండి, యజమానుల దయాదాక్షిణ్యాల మీద రాలేదు. దాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. నాకు ఇది ఒకటి చెప్పండి, అంటే ప్రభుత్వం ఒక 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, కేంద్ర ప్రభుత్వం అసలు ఈ చట్టం తేవడం వెనక మోటో ఏంటి, ఉద్దేశం ఏంటి, ప్రభుత్వం చెప్తున్న మాట ఏంటి? కేంద్రంలో మోడీ గారు పూర్తిగా యజమానులకు లాభాలు తేవాలి అంటే ఆయన సింగిల్ మోటో అండి. దానికి అడ్డంగా ఉన్నాయి, కనీస వేతనాలు అమలు చేయాలి, పిఎఫ్ ఇవ్వాలి, ఈఎస్ఐ ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలి, వర్కింగ్ అవర్స్ 8 hours ఉండాలి, ఓటీ ఉండాలి, ఇలాంటివన్నీ కార్మిక చట్టాలు అతనికి అడ్డంగా ఉన్నాయి. కార్మిక సంఘాలు కూడా అడ్డంగా ఉన్నాయి. అందుకని కార్మిక సంఘాలను పెట్టుకునే హక్కు, పోరాడే హక్కు, అన్నిటిని లాక్కోవడానికి వీలుగానే, వాటన్నిటిని రద్దు చేయడానికి వీలుగానే లేబర్ కోడ్స్ తీసుకొచ్చారండి. ఓకే ఓకే, అంటే కార్మికులపైన ఒక గుత్తాధిపత్యం తరహా ఆ పవర్ని కంపెనీస్కి, సంస్థలకి, ఫ్యాక్టరీస్కి ఇచ్చే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. ఏకపక్షంగా కార్పొరేట్స్ పరిపాలన జరగాలి అంటే కార్మికులకు ఏ హక్కులు ఉండకూడదు, కార్మిక చట్టాలను ఉండకూడదు, యూనియన్స్ ఉండకూడదు. ఓకే ఓకే, యూనియన్స్ ఎందుకు ఉండకూడదు తెలుసండి మోడీ గారికి? యూనియన్ అనగానే ఒక ఐక్యత, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, భాష లేదు. కరెక్ట్. ఒక ఫ్యాక్టరీలో గానీ ఒక సంస్థలో ఉన్న గానీ అందరూ కార్మికులు ఐక్యం అవుతారు. మరి మోడీ గారి రాజకీయాలు ఏంటి? మతం ఆధారిత రాజకీయాలు, ముస్లింస్ ని దేశద్రోహులు అని చెప్పే రాజకీయాలు, అగ్రవర్గాల ఆధిపత్యం ఉండాలి అనుకున్న రాజకీయాలు, మోడీ గారివి విభజన రాజకీయాలు. కార్మిక చట్టాలు, కార్మిక సంఘాలు మనుషులను ఐక్యం చేస్తాయి. అది అస్థాయికి నచ్చదు. విభజించు పాలించు అన్న దాంట్లో బ్రిటిష్ వాళ్ళకి గురువు గారు మోడీ గారు ఈ విషయంలో మాత్రం విసుగురు. అందుకే కార్మిక చట్టాలు ఉండకూడదు, కార్మిక సంఘాలు ఉండకూడదు, మాట్లాడే వాళ్ళు అసలు ఉండకూడదు. జైల్లో పెట్టడానికి ఒక్కసారి వర్కర్స్ కానీ వాళ్ళకి ప్రాబ్లం వచ్చి సమ్మె డిక్లేర్ చేస్తే లేబర్ ఆఫీస్ లో అది దాని కన్సిలియేషన్ కి వెళ్తే ఆ కన్సిలియేషన్ ముగియకుండా వర్కర్స్ స్ట్రైక్ వెళ్ళడానికి లేదు. అలాంటి వర్కర్స్ స్ట్రైక్ కి వెళ్తే ఒక రోజు జీతానికి 8 రోజుల జీతం కట్ చేస్తారు, ఒక రోజు సమ్మెకి. కార్మిక సంఘాల నాయకుల్ని జైల్లో వేస్తారు, సమ్మెని చట్ట విరుద్ధంగా ప్రకటిస్తారు. అంటే ఇంకా ఉందండి, కార్మిక సంఘాలే లేకుండా చేస్తారు. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానం 10 గంటల వరకు 10 గంటలు పెంచడం పాటు ఇంకా 13 గంటలు ఏంటి? 13 గంటలు ఎలా తీసుకోవచ్చు? ఎవరి పర్మిషన్ తీసుకోవాలి? ఏ రకంగా 13 గంటలు చేయించుకుంటారు పని? దానికి లేబర్ ఆఫీసర్ పర్మిషన్ తో అదనంగా 3 గంటలు పని చేయించుకోవచ్చు అని చెప్పారు. దానికి పే చేస్తారా? పే చేయమని అయితే చట్టంలో ఉంది. పే చేస్తారా? చెయ్యరు. నీకు ఉద్యోగం ఉండాలి అనుకుంటే మర్యాదగా 3 గంటలు పనిచేసి వెళ్ళు, లేకపోతే నువ్వు రేపు నుంచి ఉద్యోగంలో రాకు అంటారు. ఇప్పుడు పే చేస్తున్నారు. అంతే కదా, యజమాని పనికి రా అంటే పని ఉంది, పని లేదు వద్దు వెళ్ళిపో అంటే లేదు. నో రక్షణ, ప్రొటెక్షన్ లేదు కదా.
కదండి. నా ఉద్యోగం తీసారని నేను లేబర్ ఆఫీస్కి వెళ్ళాను అనుకోండి, యజమాని కాదు లేబర్ ఆఫీసర్, వచ్చినా ఎవరో ఒకరు గుమస్తానో మేనేజర్నో పంపిస్తాడు. అక్కడ ఏమీ సర్దుబాటు జరగదు, కన్సిలియేషన్ ఏమీ పూర్తి కాదు. మేము ఉద్యోగం చెప్పలేము అంటారు. లేబర్ కోర్టుకి వెళ్ళడమే. మెజారిటీ లేబర్ కోర్టులో జడ్జీలు ఉండదు. ఇంకా జీవితకాలం చకోర పక్షిలాగా ఉద్యోగం వస్తుందో లేదో చూడడమే. భారతదేశంలో ఒక్క కార్మిక చట్టం సక్రమంగా అమలు కాదండి ప్రైవేట్ లో. ఒక్క కార్మిక చట్టం ఎక్కడైనా యూనియన్స్ ఉండి దెబ్బలాడితే అంతో ఇంతో అమలవుతాయి. అది కూడా భయంగా బిక్కుగా. కార్మికులు సంపద సృష్టికర్తలు వాళ్ళు ఉంటేనే ఫ్యాక్టరీ గాని సంస్థ గాని షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ గాని నడుస్తుంది. వాళ్ళకి గౌరవిద్దాము అన్నది లేదండి. మన దగ్గర శ్రమకి విలువ లేదు, శ్రమ చేసుకోవడానికి అంతకన్నా విలువ లేదు. ఓకే, ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన మోటో ఏంటి మేడం? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం దేశంలో ఆంధ్రప్రదేశ్ మినహా ఇప్పటి వరకు ఏ అసెంబ్లీ దీన్ని పాస్ చేయాల? ఒక గుజరాత్ పాస్ చేశారండి. గుజరాత్ వాళ్ళు హోమ్ స్టేట్ అక్కడ చేసేసుకున్నారు. మరి అక్కడ పాస్ చేయకుండా ఇంకెక్కడ అవ్వదు కదండి. సరే, ఇంకొన్ని రాష్ట్రాలు పాస్ చేయడానికి సిద్ధంగా ఉంటే ప్రజల మూడును బట్టి వాళ్ళు వెనక్కి తగ్గడం చేశారండి. కానీ మన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 4 సంవత్సరాల దాకా ప్రజల మొహం చూడక్కర్లేదు కదండి. మోడీ గారి దగ్గర ఇప్పుడు మెప్పు కావాలి సార్ చంద్రబాబు నాయుడు గారికి. మోడీ గారు ఏం చెప్తే చంద్రబాబు నాయుడు గారు అదే చేస్తారు సార్. మోడీ గారు అదానీ అంబానీ మనిషి, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కాదు ముందు నుంచి కూడా పారిశ్రామికవేత్తల మనిషి. చంద్రబాబు నాయుడు గారు తెల్లారు లేస్తే వైజాగ్ లోనే ఉంటారండి. వైజాగ్ ఎప్పుడు పారిశ్రామికవేత్తల సమిట్లు జరుగుతూనే ఉంటాయి. నవోటల్ హోటల్, రాడిసన్ హోటల్, ఈ కామర్స్ సమ్మేళనాలు జరుగుతూనే ఉంటాయి. అక్కడ అన్ని చోట్ల కూడా పారిశ్రామికవేత్తలకు చెప్పేది ఒకటే, మీరు ఉద్యోగాలు ఇస్తారు, మీకు మేము ఏదైనా చేస్తాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఎఫెక్టివ్ డూయింగ్ ఆఫ్ బిజినెస్ అని చెప్పి పేర్లు చెప్పి పారిశ్రామికవేత్తల్ని సంతృప్తి పరచడం, కార్మికుల్ని వాళ్ళకి బానిసలుగా చేయడం, ఇది చంద్రబాబు నాయుడు గారి మోటో. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయం ప్రధానంగా అసంఘటిత రంగ కార్మికులకు మాత్రమే ఎక్కువగా ఇబ్బంది కలిగించబోతోంది. వాళ్ళు సంఘటితంగా లేరు, వాళ్ళు బయటకు వచ్చి ఫైట్ చేసే పరిస్థితిలో ఉండరు. చాలా చోట్ల అసంఘటిత రంగ కార్మికులు వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. సో ఎలా మీరు ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తారు? ఎలా దీన్ని వెనక్కి తీసుకొని రమ్మని ఫైట్ చేయబోతున్నారు? ఏంటి మీ ప్లాన్ ఏంటి? మేము ఏ షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ లో అయితే ఏ షాప్స్ షాపింగ్ మాల్స్ వీటిలో తీసుకొచ్చారు, ఫ్యాక్టరీస్ లో తీసుకొచ్చారు, తర్వాత సంస్థల్లో చేయొచ్చు అని చెప్పారు, ప్రైవేట్ సంస్థల్లో వాళ్ళందరి దగ్గరికి వెళ్తాం సార్. మనం ఉన్నా లేకపోయినా వర్కర్ గానీ కోపం వస్తే, అంటే యూనియన్స్ ఉన్నా లేకపోయినా వర్కర్ గానీ కోపం వస్తే వర్కర్ పని ఆపేస్తారండి. మొట్టమొదట ఏ యూనియన్స్ ఉన్నాయని మేడే జరిగిందండి. అంతేనండి. అప్పుడు ఏం లేవు కదా, తను పని చేయలేదు. తను ఎంత తినగలడో ఎంత పని చేయగలడో అంతే పని చేయగలడు. మనిషి మీ జంతువు కాదు కదండి. ఒక గేదెను కట్టేసినట్టు, ఒక మేకను కట్టేసినట్టు మనిషిని కట్టేయలేము కదా. కాబట్టి వర్కర్స్ కోపం వస్తే సమ్మెలు జరుగుతాయి. చంద్రబాబు నాయుడు గారికి మేము అదే చెప్పదలుచుకున్నాం, ఇది వర్కర్స్ మొయ్యలేని భారం, మేడే స్ఫూర్తికి పూర్తి విరుద్ధం. కాబట్టి దీన్ని ఆపండి. మేము చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఒకటే, ఏదైతే మీరు వర్కింగ్ అవర్స్ ని పెంచారో అది వెనక్కి తీసుకోండి. 8 hours వర్కింగ్ అవర్స్ ఉండాలి. మీరు ప్రత్యేకంగా ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయండి. ఆ కమిటీ రాష్ట్రంలో ప్రతి వర్కర్ ని కలవాలి. వాళ్ళకి ఎంత జీతాలు ఇస్తున్నారు, చట్ట ప్రకారం జీతాలు ఉన్నాయా, చట్ట ప్రకారం సెలవులు ఉన్నాయా, పిఎఫ్ ఈఎస్ఐ చట్ట ప్రకారం అమలవుతోందా, వాళ్ళకి బోనస్ ఇస్తున్నారా, వాళ్ళ వర్కింగ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, మంచినీళ్ళు ఉన్నాయా, మరుగుదొడ్లు ఉన్నాయా, రెస్ట్ రూమ్ ఉందా, లంచ్ చేయడానికి ఒక చిన్న రూమ్ ఉందా, దుమ్ము ధూళ్ళలోనే తింటున్నారా, ఇలాంటి వర్కింగ్ మొత్తం కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల మీద ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి ఆ కమిటీ రిపోర్ట్ ఆధారంగా ఒక డెసిషన్ తీసుకోమనండి. నిజంగా అటువంటి కమిటీ కాన్స్టిట్యూట్ అయ్యి రిపోర్ట్ వస్తే, నిష్పాక్షికంగా రిపోర్ట్ వస్తే చంద్రబాబు నాయుడు గారు చాలా మందిని జైల్లో పెట్టాలి. యజమానుల్ని చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టాలి. ఎందుకు తెలుసండి, ఎక్కడ కార్మిక చట్టాలు అమలు కావట్లేదు. కార్మికుడు అన్నవాడికి అన్యాయం జరిగితే అక్కడ కార్మిక సంఘాలు కానీ లేకపోతే యజమానులు కనీసం పట్టించుకోరు సార్, పట్టించుకోరండి. ఇప్పుడు మా దగ్గర సినర్జీస్ కంపెనీ ఉంది గాజువాక్ లో, లో 7 నెలల నుండి జీతం లేదండి. పబ్లిక్ సెక్టర్ పర్మనెంట్ ఎంప్లాయీస్ కి సంవత్సర కాలంగా జీతం బకాయి, ప్రతి నెల 70%, 60%, 50% జీతమే చెల్లిస్తున్నారు.
మా దగ్గర విశాఖ డైరీ ఉంది. ఆ డైరీలో 300 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ తొలగించారు. ఇప్పటి వరకు తిరిగి వాళ్ళని విధుల్లోకి తీసుకోలేదు. స్టీల్ ప్లాంట్ లో 5,000 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ ని ఏ చట్టం పాటించకుండా తొలగించారు. వాళ్ళకి విధుల్లోకి తీసుకోలేదు. మన దగ్గర పని చేసిన దానికే జీతం చెల్లించారు సార్. స్టేట్ గవర్నమెంట్ లో స్కీమ్ వర్కర్స్ అని ఉంటారు. ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీలు, విఓఏలు, ఆర్పీలు ఉంటారు. ఆశకి 2 నెలలుగా జీతం లేదు, జీతం లేదు. విఓఏకి 3 నెలలుగా జీతం లేదు, ఆర్పీలకు 4 నెలలుగా జీతం లేదు, అంగన్వాడీలకి జీతం బకాయి లేదులేండి. మిడ్ డే మీలకు 3 నెలలుగా జీతం లేదు, 3 నెలలుగా బిల్స్ లేవు. పని చేసిన దానికే మనకి జీతం ఇవ్వరు ప్రభుత్వాలు ఇవ్వట్లే. ఇంకా యజమానుల దగ్గర, ప్రైవేట్ వ్యక్తుల దగ్గర జీతాలు ఇప్పించే పరిస్థితి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభుత్వాలు రిక్రూట్ చేసుకున్న వాళ్ళు, ఏజెన్సీ ద్వారా రిక్రూట్ చేసుకున్న వాళ్ళకే జీతాలు ఇవ్వట్లేదు. మరియు మరి యథా రాజా కథా ప్రజ, గవర్నమెంటే అలాగుంటే ఇంక మమ్మల్ని అడిగినాడు ఎవడని మొత్తం యజమానులు దోచుకు తింటున్నారు. ఇక్కడ ఇంకోటి కూడా యాడ్ చేస్తా. ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న వాళ్ళు సమస్యల కోసం ఫైట్ చేస్తేనే వాళ్ళ మీద ఎస్మాలు పెడతాం, పీడీ యాక్ట్లు పెడతామని ప్రభుత్వం బెదిరిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులుగా రకరకాల సెక్యూరిటీస్ మధ్య పనిచేస్తున్న వాళ్ళనే బెదిరిస్తుంది ప్రభుత్వం. ఇక ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ దగ్గర పనిచేస్తున్న, సంస్థలో పనిచేస్తున్న 2, 3, 4, 10 మంది ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళని ఎలా చూసుకుంటారు మనం ఊహించవచ్చు కదా. వాళ్ళు ఇంకా నోరిప్పరండి. ఉద్యోగం కావాలి అంటే నోరిప్పరు అంతే. దానికి ఇంకేం రూల్ లేదండి. మీకు అక్కడ ఉద్యోగం కావాలి, నెల జీతం కావాలి అంటే నోరు మూసుకొని ఉంటేనే. కొంచెం ఒక్క గొంతు నోట్లోంచి వస్తే చాలు, మరుసటి రోజు మీరు రానక్కర్లేదు అని చెప్తారంతే. ఒక స్లేవ్స్ గా ఉండండి. మీ కార్మిక చట్టాలు ఏం లేదు, మీరు స్లేవ్స్ గా ఉండాలి అంతే. ఇప్పటికే స్లేవ్స్ గా ఉన్నారు. ఎక్కడో కార్మిక సంఘాలు ఉన్న చోట నోరెప్పుతున్నారు. సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతున్నాయంటే అవ్వట్లేదు. కనీసం మాకు జీతం లేదు అని ఒక ధర్నా చేయడము, మా జీతం పెంచాలి అని ఒక ధర్నా చేయడము, మేమంతా కలిసికట్టుగా ఉన్నాం, అదనంగా భారాలు పడకుండా, రక్షణ లాంటి సమస్యలు రాకుండా కొంచెం సెక్యూరిటీ. ఇప్పుడు ఇదే 13 గంటలు ఇంప్లిమెంట్ అయితే బానిసలకి, కార్మికులకి ఏం తేడా ఉండదండి. గొలుసులు ఉంటే ఉండవు అంతే. మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే నిజంగా కూడా 10 గంటలు మీరు పని చేయాల్సిందే. ఇంకో 3 గంటలు నేను ఆఫీసర్ దగ్గర పర్మిషన్ తీసుకుని మీతో పని చేయించుకుంటాననే పరిస్థితికి ప్రభుత్వం లీగల్గా అవకాశం కల్పించడం అంటే 24 గంటల్లో 13 గంటల పాటు అక్కడ పనిచేయాల్సిన పరిస్థితి వస్తే కార్మికుడు పోవడానికి రావడానికి ఇంకో 2 గంటలు 3 గంటలు సమయం పోతే తినేది ఎప్పుడు, రెస్ట్ తీసుకునేది ఎప్పుడు, నలుగురితో కలిసేది ఎప్పుడు, ఫ్యామిలీతో ఉండేది ఎప్పుడు? ఈ కనీస ఆలోచన కూడా ప్రభుత్వాలకు ఎందుకు లేకుండా పోతుంది? అవునండి, వాళ్ళకి కష్టం అంటే తెలిస్తే కదా. నేను అందుకే ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. మాకు వచ్చే 10,000 రూపాయల వేతనంతో, నేను తినే తిండితో, మేము ఉండే ఇళ్లలో ఒక్కరోజు 13 గంటలు పని చేయమనండి ఎవరిని. అప్పుడు 13 గంటల పని దినం తీసుకురమ్మనండి. ఒక్కప్పుడు అలా బతకమనండి, తెలుస్తుంది. అర్ధాయుష్తో చంపడానికండి. డైరెక్ట్ గా చంపేస్తే శిక్షలు పడతాయి కదా, అందుకని ఇలాగ అర్ధాయుష్తో చంపేస్తారు. పోనీ 13 గంటలు పనిదినం అని అన్నారు కదా, మరి వేతనాలు ఎంత పెంచుతారు? క్లారిటీ ఉందా? ఇంత గంట అదనంగా పెంచితే ఇంత చెల్లిస్తాము, అదనంగా మీ చేత ఇంత పని చేయిస్తున్నందుకు, ఇంత శక్తి లాక్కుంటున్నందుకు ఇంత చేస్తాము, డబల్ వేతనం, ట్రిపుల్ వేతనం ఇస్తాము అని ఎక్కడైనా ఉందా? ఏ రోజులండి ఇవి? అక్కడ విశాఖపట్నంలో ఎవడో పెద్ద మాల్ పెడతా అంటే ప్రభుత్వ భూములు ఇచ్చేస్తున్నారు. ఆ మాల్లో ఇచ్చే ఉద్యోగాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన ఇటువంటి ఉద్యోగాలే కదా. లేబర్ ఉద్యోగాలు ఇస్తారు, అన్స్కిల్డ్ ఎంప్లాయీస్కి ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళు 10 గంటలు 13 గంటల మాల్లో పనిచేయాలి. మాలోడికి మాత్రం ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఇచ్చేస్తాం. ఆ మాల్లో పనిచేయడానికి మీకు 13 గంటలు పనిచేయడానికి లేబర్ని ఇచ్చేస్తాం. వాళ్ళు మీరు ఎలా అయినా స్లేవ్స్గా వాడుకోండి. ఇది ప్రభుత్వానికి సంబంధించిన విధానంగా ఉందా? దానికి తోడు వైజాగ్ ఆర్కే బీచ్ దగ్గర అండి లూలు సంస్థకి 11.74 ఎకరాల భూమి ఇచ్చారండి. అది 1,500 కోట్లు విలువ చేసే భూమి. ఇది గవర్నమెంట్ లెక్కలే. 15,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని 99 సంవత్సరాలకి 8 కోట్లకి ఇచ్చారు. వాళ్ళు మొదటి 5 సంవత్సరాలు జిఎస్టీ కట్టక్కర్లేదు, మొదటి 5 సంవత్సరాలు కరెంటు బిల్లు కట్టక్కర్లేదట, మొదటి 3 సంవత్సరాలు లీజ్ కట్టక్కర్లేదట, రిజిస్ట్రేషన్ ఫీజు మాఫీ, నాలా చట్టం కింద కట్టాల్సిన డబ్బులు మాఫీ. ఎంత చూస్తే అదొక షాపింగ్ మాల్. ఆ మాల్లోకి వెళ్ళి కాఫీ తాగాలంటే 150 రూపాయలు 200 రూపాయలు ఉంటుంది. ఎవరికి కన్సెషన్ ఉండదు దాంట్లో.
అసలు సామాన్యులు చూసుకొని చూడటమే కాఫీ తాగడం వెళ్ళిపోవడమే వాళ్ళు. అంతే, మాకు మాల్ ఉంది మా ఊర్లో. అలాంటి చోట వచ్చే అదొక షాపింగ్ మాల్ అండి. అంత షాపింగ్ మాల్ కి ఎందుకంత అంత విలువైన భూమిని అంత తక్కువకి ఇవ్వాలండి? మేడం, కూటమి సర్కార్లో తెలుగుదేశం పార్టీ మాత్రమే కాదు, చంద్రబాబు నాయుడు గారు మాత్రమే కాదు, భారతీయ జనతా పార్టీ, సార్ మీరు చెప్పినట్టుగా మోదీ కూడా ప్రో కార్పొరేట్స్ ఉన్నారు, ప్రో యజమానుల వైపు ఉన్నారు అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చేగువీరా గురించి మాట్లాడుతుంటారు, ఎర్ర కండవ వేసుకొని మెడలో కండవ వేసుకొని వస్తుంటారు ఆయన. విశాఖపట్నంలో కూడా చాలా సందర్భాల్లో ఆయన ర్యాలీలు, ధర్నాలు ఇవన్నీ చూసాం. ఎందుకు వీళ్ళెవరు కనీసం మాట్లాడలేకపోతున్నారు? కనీసం మాట్లాడడం కదా, ఇది ఏదో పార్టీ పైన ఇంకెవరిపైన కాదు కదా, కార్మికులకు సంబంధించిన అంశం పైన మానవతా దృక్పథం కూడా ఎందుకు లేకుండా పోతుంది పార్టీలకు? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చాలా ఆశలు ఉన్నాయండి, నిజంగా చాలా ఆశలు ఉన్నాయండి. అదే ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తే పరిష్కారం అవుతుంది అని మా దగ్గర చాలా మంది మాట్లాడతారు సార్. ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఆయన ప్రజల్ని మర్చిపోయాడు. ఆయనకి ఇప్పుడు మోడీ గారే కనిపిస్తున్నారు, ఆయనకి ఇప్పుడు అదానీ అంబానీలే కనిపిస్తున్నారు. ప్రజలు వెళ్ళిపోయారు, చెగువేరా వెళ్ళిపోయారు, అదానీ ఫోటో వచ్చేసింది, చెగువేరా వెళ్ళిపోయారు, అంబానీ ఫోటో వచ్చేసింది. స్టీల్ ప్లాంట్ లాంటి చోట పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు కదండి, ఒక 10,000 మంది దాకా పర్మనెంట్ ఎంప్లాయీస్ అక్కడ ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు ఎలాగైనా బయటికి తోసేయాలి. తోసేసి నియంత్రణగండం నూరేళ్ళ ఆయుష్ లాగా కాంట్రాక్ట్ వర్కర్స్ 10,000కి 20,000కి కాంట్రాక్ట్ వర్కర్స్ తెచ్చుకుంటారు. ఈ 10,000 ఉపాధి కాదు వాళ్ళ దృష్టిలో ఉపాధి అంటే కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, డైలీ వేజ్, అదే వాళ్ళ దృష్టిలో ఉపాధి. పర్మనెంట్ ఉపాధిని తీసేయాలి. ఇది మోడీ గారి ఆలోచన, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కూడా ఇదే. మనం ఎవరినైతే ఓట్లేసి గెలిపించుకున్నాం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరినైతే ఓట్లేసి గెలిపించారో మీకు ఎలక్షన్స్ లో ఇవన్నీ చేస్తామని చెప్పాలండి. అప్పుడు మాత్రం మీ సంక్షేమం చూస్తామని చెప్తారు. బీసీలకు పెద్దపీట, బీసీలకే నాయకత్వం అంటారు. కార్మిక వర్గంలో అత్యధికులు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, వీళ్ళు. కాబట్టి ద్రోహం సార్. ఏంటి చివరిగా ఒక మాట చెప్పండి మేడం, ఏం చెప్తారంటే ప్రభుత్వానికి, కూటమి సర్కార్కి కార్మిక సంఘాల వైపు నుంచి ఒక విజ్ఞప్తి అంటారా, లేకపోతే సూచన అంటారా, లేకపోతే ఒక వార్నింగ్ అంటారా, ఏం చెప్తారు? నేను విజ్ఞప్తి చేస్తాను సార్. కార్మిక వర్గం వార్నింగ్ ఇస్తారు సార్. నేను చేసే విజ్ఞప్తి, ఒక కార్మిక సంఘం నాయకురాలిగా నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మేడే స్ఫూర్తిని మీరు బతికించండి. మీకు ఎందుకు మీరు బతికించాలి అంటే మీ కోట్లేసి గెలిపించారు ప్రజలు, అంతే కదా, మిమ్మల్ని నమ్మారు. కాబట్టి మేడే స్ఫూర్తిని అలాగే ఉంచండి. మేడే స్ఫూర్తితో వచ్చిన 8 గంటల పని దినాన్ని అలాగే ఉంచండి. ఇప్పుడు ఏదైతే 10 గంటలు 13 గంటలు పెంచారో దాన్ని తక్షణం రద్దు చేయండి. హై లెవెల్ కమిటీ ఒకటి కార్మికుల స్థితిగతుల మీద వేయండి. కార్మికుల యొక్క చట్టాలు ఎలా అమలవుతున్నాయో చూడండి. కార్మికులకి అందరికీ వేతనాలు పెంచుతామని మీరు హామీ ఇచ్చారు, వేతనాలు పెంచండి, ధరలు తగ్గించండి, కార్మికుల్ని మనుషులుగా చూడండి. ఆ రకమైన చర్యలు తీసుకుంటే ప్రజలకు మీ మీద విశ్వాసం ఉంటది. లేదు నేను నా పద్ధతుల్లోనే వెళ్ళిపోతాను, ఇంకొక 4 సంవత్సరాల పాటు నేను ప్రజల మొహం చూడదలుచుకోలేదు, ప్రజలు ఏమైపోయినా నాకు అక్కర్లేదు, నాకు పారిశ్రామికవేత్తలే కావాలి అని నిర్ణయం గాని కూటమి ప్రభుత్వం తీసుకుంటే రానున్న ప్రతి వారం ఎక్కడో ఒక చోట ఈ వర్కింగ్ అవర్స్ పెంపుదలకు వ్యతిరేకంగా ధర్నాలు, ప్రదర్శనలు జరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలు జరుగుతాయి. కార్మిక సంఘాలు ఉన్న చోట సమ్మెలు జరుగుతాయి, కార్మిక సంఘాలు లేని చోట సమ్మెలు జరుగుతాయి. ఎప్పుడూ కూడా మనిషి బానిసగా బతకాలని చూడండి, బతకూడదు. అంతే కదా, ఈ రోజుల్లో స్పేస్ ఉండాలి. ఆ స్పేస్ ఉంచను అంటే మాత్రం మిమ్మల్ని కూడా కార్మిక వర్గం ఉంచదండి. కార్మిక వర్గంతో పెట్టుకున్న వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయారు. మీరే గొప్ప ఏం కాదు. ఇందిరాగాంధీ, జయలలిత, జనతా గవర్నమెంట్, ఎందుకు వాజ్పేయి, పివి నరసింహారావు పబ్లిక్ సెక్టర్ అంతా ప్రైవేట్ పరం చేస్తాను అని మాట్లాడిన వాళ్ళందరూ కూడా కార్మిక వర్గం ముందు తలంచాల్సి వచ్చింది. ఎందుకంటే కార్మిక వర్గానికి అంత పవరు? కార్మిక శ్రమ నుండే సంపద సృష్టించబడుతుంది. కార్మికుడు పని ఆపేస్తే ఏ పని అవుతుందండి? అంతే కదా, ఏ పని అవ్వదు. అది గుర్తించండి. మేము లొంగున్నాము, తగ్గున్నాము అంటే ఉపాధి లేకే. మేమే తగ్గించేస్తే మీకు ఉపాధి లేకుండా పోతుంది, యజమానులకు ఉపాధి లేకుండా పోతుంది. మేము తెగించేదాకా తీసుకురావద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నాం.
రైట్ మేడం, థ్యాంక్ యూ మణిగారు మా కోసం సమయం కేటాయించినందుకు. ఇది మణిగారితో స్పెషల్ డిబేట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త చట్టం ప్రకారం 10 గంటల పాటు పని చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ కార్మికుడితో పని చేయించాలంటే ఇంకో 3 గంటలు లేబర్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకొని సదరు యజమానో కంపెనీయో సంస్థో దుకాణమో పని చేయించుకోవచ్చు. ఇది ఖచ్చితంగా కార్మికులకు నష్టం కలిగించేది, కార్మికులను వేధించేది, కార్మికులను క్షోభపెట్టేది, కార్మికులకు మానవ హక్కులు కూడా లేకుండా చేసేది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుకుందాం, తీసుకుంటుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ.